వెల్కమ్ బ్యాక్ చిల్డ్రన్. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీలో ఇంకొక బేసిక్ ఫార్ములా ఒకటి తీసుకుని దాన్ని నిరూపిద్దాం. సో లెట్ us టేక్ సైన్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఇది మనందరికీ తెలిసిందే. కాకపోతే దీన్ని ఎలాగ నిరూపిస్తాం? సాధారణంగా మనం దీన్ని గుర్తుపెట్టేసుకుంటాము, ఈక్వేషన్స్ వచ్చినప్పుడు దీన్ని వాడుకుంటాము. కాకపోతే దీన్ని మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ నుంచి దీన్ని డిరైవ్ చేయాలంటే ఎలా? దీనికి ఏమైనా మెథడ్ లాంటిది ఏమైనా ఉందా? చూద్దాం. సో ముందు మనం ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా, ఇంకొకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా. సో మన ట్రిగ్నామెట్రీలో ఏదైనా ఈక్వేషన్ చేసేటప్పుడు దానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి కదా, లంబకోణ త్రిభుజం. సో ప్రతి యాంగిల్కి కూడా లంబకోణ త్రిభుజం ఉండేలాగా మనం చూసుకోవాలి. కాబట్టి మనం ఒక త్రిభుజాన్ని నిర్మించాలి. ఆ త్రిభుజంలో ఏమేమి ఉండాలి? ఆల్ఫా ఉండాలి, బీటా ఉండాలి, మరియు ఆల్ఫా ప్లస్ బీటా కూడా ఉండాలి. సో లెట్ us కన్స్ట్రక్ట్ ఒక త్రిభుజాన్ని నిర్మిద్దాం. Let me try to draw a good triangle. Oops. Okay. Okay. Alpha, beta, let's take A, B, C, and ఇప్పుడు మనకి ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా కూడా వచ్చింది. సో దీనికి కాకపోతే మనకి బీటాకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం లేదు. కాబట్టి మనం ఉన్న రేఖలనేది పొడిగించి చూద్దాం, మనకి దానికి కూడా లంబకోణ త్రిభుజం అవుతుందేమో. సో దీన్ని ఈ రేఖని ఇలా పొడిగిద్దాం. ఓకే, దీన్ని కూడా కిందకి పొడిగిద్దాం ఇలాగా. So let us call these points E, this is D. దీన్ని కూడా ఇంకొక పాయింట్ ఇక్కడ పెడదాం, ఇంకొక రేఖ పెడదాం. ఇదేమో G. సో ఇప్పుడు మనకి ఆల్ఫాకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, లంబకోణ త్రిభుజం. బీటాకి ఒక లంబకోణ త్రిభుజం ఉంది, అది ఏసిడి. ఆల్ఫా ప్లస్ బీటాకి ఏబిసి. సో మనం అన్ని యాంగిల్స్ కూడా ఇక్కడ లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన పని కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నిరూపించడానికి let us start. Sin alpha plus beta is equal to sin alpha plus beta మన త్రిభుజం నుంచి ఏమవుతుంది? BC by AC.
బీసీ దట్ ఈస్ ఇది మరియు కర్ణం బీసీ బై ఏసీ. బీసీ బీసీ మనం కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే బీసీ అనేది బీజీ ప్లస్ జీసీ బై ఏసీ. సో బీజీ బై ఏసీ ప్లస్ జీసీ బై ఏసీ. సో బీజీ అనేది మనకి బీజీ అనేది ఈడీ కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం బీజీ బదులు ఈడీ రాసుకుందాం. ఈడీ బై ఏసీ. నెక్స్ట్ పదమేమో జీసీ బై ఏసీ. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇంకా సింప్లిఫై చేద్దాము. కొంచెం మన ట్రిక్ వాడాలన్నమాట. ఈడీ బై ఏడీ ఇంటూ ఏడీ బై ఏసీ. సో ఇక్కడ మనం ఏం చూసుకున్నామంటే ఏడీని తీసుకుని ఏడీ దాంట్లో అదొక కారణం అనమాట. సో ఏడీ ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్లో వేసుకుంటే క్యాన్సిల్ అవుతాయి కదా, కాబట్టి అక్కడ మనం ఈడీ బై ఏడీ ఇంటూ ఏడీ బై ఏసీ. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈడీ బై ఏసీ అయిపోతుంది. అట్లాగే సెకండ్ టర్మ్ కూడా జీసీ డివైడెడ్ బై దాన్ని సిడితో డివైడ్ చేసి ఇక్కడ న్యూమినేటర్లో సిడి బై ఏసీ. సో మనకి ఏమవుతుంది, ఈడీ బై ఏడీ అనేది మీరు చూసుకుంటే ఈడీ బై ఏడీ దట్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఆల్ఫా. అలాగే ఏడీ బై ఏసీ. సో ఏడీ డివైడెడ్ బై ఏసీ అది మనకి కాస్ థీటా డెఫినేషన్లోకి వస్తుంది, కాస్ బీటా ప్లస్ అలాగే జీసీ బై సిడి. ఓకే, యాక్చువల్గా జీసీ బై సిడి మనకు తెలియదు కదా. సో ఇక్కడ మనం కొన్ని యాంగిల్స్ కూడా చేసుకోవాలి. ఇది ఆల్ఫా కాబట్టి ఇదేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది యాంగిల్ వచ్చేసి 90 మైనస్ ఆల్ఫా. ఇది 90 మైనస్ ఆల్ఫా కాబట్టి ఇది కూడా 90 మైనస్ ఆల్ఫా అవుతుంది, ఎందుకంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కదా. ఇది 90 మైనస్ ఆల్ఫా, ఇదేమో 90 డిగ్రీస్ కాబట్టి ఇది మనం ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ 180 ఆ రూల్ ప్రకారం దీన్ని ఆల్ఫా అవుతుంది ఇది. ఓకే, సో జీసీ డివైడెడ్ బై సిడి అది మనం చూసుకుంటే కాస్ ఆల్ఫా అవుతుంది. అది కాస్ ఆల్ఫా. అలాగే సిడి బై ఏసీ విచ్ ఈజ్ నథింగ్ బట్ సైన్ బీటా. వావ్, we got it. So sin alpha plus beta is equal to sin alpha cos beta plus cos alpha into sin beta. సో ట్రిక్ అంతా కూడా మనకి ఈ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. సో ఇంకొకసారి మనం గీద్దాం. ఇలాగా ఓకే, ఆల్ఫా అయితే ఇది బీటా,
మనం ఏమనుకున్న ప్రతి ట్రయాంగిల్కి ప్రతి యాంగిల్కి కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అయ్యేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏబిసి, ఇదేమో ఈ, ఇదేమో డి. ఇక్కడ దీన్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది 90 అవుతుంది. ఇది మనం బై కన్స్ట్రక్షన్ ఇది 90 చేసుకున్నాము. ఇది జి అనుకుందాం అనమాట. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదేమో 90 మైనస్ ఆల్ఫా అవుతుంది అనమాట. ఇది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ఆపోజిట్ యాంగిల్స్ రెండు, దిస్ ఈజ్ లైన్ అండ్ దెన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్సెక్టింగ్ దిస్ లైన్ at 90 మైనస్ ఆల్ఫా, కాబట్టి ఆ పై యాంగిల్ కూడా 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. మనం జీసీడీ కూడా అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ యాంగిల్ ఏమో మనకి 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇది 90, ఇదేమో 90 మైనస్ ఆల్ఫా కాబట్టి ఇది వచ్చేసి ఇది ఆల్ఫా అవుతుంది అనమాట. సో మెయిన్ ట్రిక్ ఇదే, ఈ ఆల్ఫా మనం ఎలా వచ్చిందో అర్థం చేసుకుంటే చాలా వరకు కూడా సింప్లిఫై అయిపోతుంది. That's it. Thank you.